మనం చూస్తున్నాం దట్టమైన టేకు వనాలతో కూడున్న ఈ అరణ్యాన్ని మనం గమనిస్తున్నాం. ఇది ఎక్కడో కీకారణ్యమో ఎక్కడో నల్లమల ఫారెస్ట్ అని అనుకోకూడదు. ఇది మా సొంత మండలమైనటువంటి రాయికల్ మండలం, జగిత్యాల జిల్లా కేంద్రంలోని రాయికల్ మండలానికి చెందినటువంటి బోర్నపల్లి అనే గ్రామ శివారులో ఉన్నటువంటి దట్టమైన అటవీ ప్రాంతం. వర్షాకాలంలో అయితే ఇది మొత్తం క్యానోపీ మాదిరిగా, ఒక పందిరి మాదిరిగా రోడ్డు పైన మొత్తం అల్లుకుపోయి ఉండేటువంటి ఈ అరణ్యం. మనం ఈ మా వాహనంలో వెళ్తూ ఈ వీడియో మనం చిత్రీకరించడం జరుగుతుంది. ఇందులో మనం గమనిస్తే ఎక్కువగా ఆకురాల్చే అరణ్యాలు, అడవులు ఇక్కడ ఉన్న చిట్టడవులు ఉన్నట్టుగా మనం భావించవచ్చు. ముఖ్యంగా ఇందులో మోదుగా, టేకు, అదేవిధంగా వెదురు లాంటి వృక్షాలు ఈ దాంట్లో మనకు కనబడుతున్నాయి. దాంతోపాటు ఇతరత్ర వృక్షాలైనటువంటి వేప, దాంతోపాటుగా మనకు ఈ మద్ది చెట్టు, తర్వాత ఊడుగా చెట్లు, తర్వాత ఈ బీడీల ఆకుతో కూడి ఉండేటువంటి మన వృక్షాలు కూడా ఇందులో మనం గమనించవచ్చు. ఈ అడవిలో మనకు వన్యమృగాలకు సైతం కొరత లేదు. ఎక్కువగా ఇందులో ఈ అడవి జంతువులైనటువంటి అడవి గేదెలు, అంటే అడవి దున్నలు, తర్వాత మైనాలు, నక్కలు, తోడేళ్ళు, దాంతోపాటు నెమలులు, జింకలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. దాంతోపాటుగా వీటిపై ఆధారపడేటువంటి వన్యమృగాలైనటువంటి ఈ మాంసాహార భక్షకులైనటువంటి చిరుతలు కూడా ఉండే అవకాశం ఉంది. కాకపోతే అవి అరణ్యాన్ని వదిలిపెట్టి రోడ్డుపైకి రాలేవు. బట్ ఈ సమ్మర్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. వాటికి సరిపడా ఆహారం లభించిన క్రమంలో, దాంతోపాటుగా నీరు లభించిన క్రమంలో అవి ఈ రోడ్లపైకి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ దట్టమైన అడవి దాదాపుగా 5 నుంచి 10 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది సమ్మర్ కాబట్టి ఈ వేసవి కాలంలో ఈ ఆకు అంతా రాలిపోయి మనకు కేవలం మోడువారిన వృక్షాలు కనబడుతున్నాయి. దీనితో ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే, రోడ్డుపై వెళ్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కావాలని కార్చిచ్చు వేసే ప్రమాదం కూడా ఉంటుంది. దాంతోపాటుగా అడవిలో ఆకులు గాలికి రాపిడి కావడం వల్ల కూడా మనకు ఈ కార్చిచ్చు రేగేటువంటి ప్రమాదం కూడా ఉంది. దానివల్ల చిన్న చితక ఉద్భిజ సంపద అనేటువంటిది నష్టపోవడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కొద్దిమేర ఇదంతా ఖాళీ, మనకు బూడిద అయిపోయినటువంటి సందర్భాలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు. దానివల్ల ఒక రకంగా అక్కడ ఉండేటువంటి నష్టపోయిన, అంతరించిపోయిన ఆ మొక్కల ప్లేసులో వేరొక జాతి మొక్కలు మళ్ళీ అనుక్రమంగా, అంటే క్రమానుసారంగా అక్కడికి వచ్చేసి అనుక్రమాన్ని నిర్వహిస్తాయి. ఇందులో మనకు ఎక్కువగా మోతుగ వృక్షాలు, టేకు వృక్షాలే కనబడుతుంది. రోడ్డు సైడ్ అయితే చాలా పొడవైనటువంటి దొడ్డుగా ఉన్నటువంటి వృక్షాలను మనం గమనిస్తున్నాం, టేకు వృక్షాలు. అయితే లోపల వైపుగా ఈ మధ్య కాలంలో ఏమైందంటే, ఈ మనకు యంత్ర పరికరాలు ఎక్కువ అయ్యాయి కాబట్టి ఎక్కువ మటుకి ఈ ఫారెస్ట్లో ఉండేటువంటి ఈ వృక్షాలు కొట్టుకుపోయి స్మగ్లింగ్ చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాకపోతే ఏంటంటే, బలమైనటువంటి అధికార యంత్రాంగం, ముఖ్యంగా అటవీ అధికారుల యొక్క పర్యవేక్షణ ఫలితంగా ఈ మాత్రం అడవి అనేటువంటిది సంరక్షించబడుతుంది. వారికి హ్యాట్సప్ చెప్పొచ్చు. కాకపోతే అయినప్పటికీ కూడా చూచి చూడనట్టు కాకుండా ఎవరైనా మనకు స్మగ్లర్స్ పట్టుబడితే వారికి ఖచ్చితంగా చట్టరీత్యా వారికి శిక్ష అమలు చేసినట్లయితే ఇంకొంత మనకు ఈ అడవిని మనము రక్షించబడుతుంది. దాంతోపాటుగా ఏంటంటే, జీవ వైవిధ్యాన్ని కాపాడడం అనేటువంటిది ముఖ్యంగా ఈ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్కు, సుస్థిరమైనటువంటి పర్యావరణాన్ని మనం కాపాడడంలో అడవులను పెంచడం కూడా, అడవులను కాపాడడం కూడా అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఈ విషయంలో అధికార యంత్రాంగమే కాకుండా సామాన్య ప్రజానికం, అధికారులతో పాటుగా యువకులు, ముఖ్యంగా విద్యావంతులైనటువంటి యువకులు దీని పట్ల జాగ్రత్త వహించినట్లయితే ఇలాంటి కరోనాలు ఎన్ని వచ్చినా, అంటే మనం 2019 కోవిడ్-19 మనం చూసాం. ఇలాంటి ఎన్ని కరోనాలు వచ్చినా ఈ అటవీ సంపద కనుక మనకు ఉన్నట్లయితే రాయికల్ మండలం, జగిత్యాల కేంద్రంలో ఇలాంటివి అంతటా మనం సంరక్షించబడితే ఇక మనకు కరోనా కాదు కదా, దాని జేజం వచ్చినా మన ఎవరిని కూడా దరి చేరదు. కాబట్టి అటవులను సంరక్షించాలి. వృక్షో రక్షతి రక్షితః.